అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ ముహమ్మద్ ఖాలిద్. ఈ రోజున అంశం జిల్హిజ్జా ప్రాముఖ్యత. అంటే జిల్హిజ్జా నెల, ఇది ఒక నెల పేరు. జిల్హిజ్జా మాసపు ఉపవాసాల ఘనత. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. అబూ దావుద్ 2437 హదీస్ నంబర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిల్హిజ్జా మొదటి 9 రోజులు ఏదైతే ఉపవాసాలు పాటించేవారు, జిల్హిజ్జా మొదటి 9 రోజులు ఉపవాసం పాటించేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరియు జిల్హిజ్జా ఏదైతే 9 రోజుల ఏదైతే ఉపవాసాలు ఉన్నాయో వాటి ఘనత చాలా మేలైనది. ఏ వ్యక్తి అయితే అల్లా మార్గంలో ఒక ఉపవాసం ఉంటే తన ముఖాన్ని నరకాన్ని నుండి 70 సంవత్సరాలు దూరం చేస్తాడు. హదీస్ బుఖారీ 2840. అంటే జిల్హిజ్జా 9 రోజులు ఏదైతే ఉపవాసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాటించేవారో, కానీ ప్రత్యేకత ఏదైతే ఉందో అంటే చాలా వరకు కొంతమంది ఏదైతే ఖుర్బానీ చేసే నియ్యతు, అంటే జిల్హిజ్జా ముందు ఏదైతే 10 రోజులు ఎవరైతే ఖుర్బానీ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కటింగ్ కానీ, మీసాలు కానీ, ఏదైతే వెంట్రుకలు కానీ, గోళ్ళు కానీ కత్తించుకోకూడదు. ఖుర్బానీ ఇచ్చే నియ్యతు ఉన్న వాళ్ళు, అంటే ఏదైతే 10 రోజుల ముందు, అంటే 17 అది ఏదైతే పండుగకు 10 రోజుల ముందు ఈ నియతు మనం చేసుకోవాలి సోదరులారా. అప్పుడు ఖుర్బానీ ఇచ్చిన వెంటనే తర్వాత అప్పుడు ఏదైతే మీసాలు కానీ, కటింగ్ కానీ, గోళ్ళు కానీ, ఏదైతే వెంట్రుకలు ఎక్కడైనా తీసేయాలి, ఈద్ నమాజ్ తర్వాత ఖుర్బానీ ఇచ్చిన తర్వాత అది మనం తీసుకోవాలి సోదరులారా. అయితే ఇది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. ముస్లిం హదీస్ 1197. ఏదైతే 10 రోజుల ముందు కటింగ్ కానీ, గోళ్ళు కానీ మనము ముందు 10 రోజుల తర్వాత ఈద్ నమాజ్ తర్వాత ఖుర్బానీ ఇచ్చిన తర్వాత దీన్ని చేయాలి. అయితే ఖుర్బానీ అనేది ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఆచరణ సోదరులారా. అంటే చాలామంది అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, ఇతర రోజుల కన్నా జిల్హిజ్జా నెల మొదటి 10 రోజులలో చేసే పుణ్యకార్యాలు అల్లాకు ప్రియమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలిపారు. అబూ దావుద్ 2438 హదీస్ నంబర్. అయితే ఏదైతే 9 రోజులు ఉపవాసాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉండేవారో, అయితే ముఖ్యంగా అరఫా దినం ఉండే ఉపవాసం 2 సంవత్సరాల పాపాలని ప్రక్షాళన చేస్తుంది. సహీ ముస్లిం 1162 హదీస్ నంబర్. అయితే చాలామంది అరఫా దినం అంటే పండుగకు 1 రోజు ముందు అరఫా ఉపవాసం పాటిస్తారు సోదరులారా. అంటే ఉపవాసము ఖచ్చితంగా మనం ఉపవాసాలు ఉండాలి. చాలామంది ఏంటంటే బక్రీద్ అనేది కేవలం ఖుర్బానీ ఇవ్వడం, జంతువులను కోసుకోవడం, తినడం, మంచి ఎంజాయ్ చేయడం అనేది కాదు. ప్రతి పండుగకు, రంజాన్ పండుగకు ఒక ప్రత్యేకత, అదేవిధంగా బక్రీద్ పండుగకు ఈదుల్ అజహా అంటారు, దీనికి కూడా చాలా మంచి ప్రత్యేకత ఉంది. ఏదైతే అరఫా ఉపవాసం నాడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. ముస్లిం హదీస్, దేవుడు తన దాసులకు అరఫా రోజున నరకాగ్ని నుండి విముక్తిని ప్రసాదించినంతగా మరి ఏ రోజులలో ప్రసాదించడు. అంటే నరకాగ్ని నుండి విముక్తి చేస్తాడు అల్లా దాసులను. అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది అరఫా రోజున. అంటే ఇదంతా టోటల్గా వచ్చేసి జిల్హిజ్జా నెలలో ఏదైతే మనం చూసుకుంటున్నామో అరఫా రోజా కానీ, 9 రోజులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉండే విధంగా కానీ, అదేవిధంగా వారంలో 3 రోజులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసాలు పాటించేవారు. అయితే చాలా వరకు సోదరులారా ఈనాడు మనం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామంటే సోదరులారా, రంజాన్ వచ్చినప్పుడు రంజాన్ ఆచరణలు చేస్తున్నాం, బక్రీద్ వచ్చినప్పుడు బక్రీద్ ఆచరణలు చేస్తున్నాం. ఇవన్నీ చేసినా కూడాను అల్లా కారుణ్యం మనకు దొరకట్లేదు సోదరులారా. అంటే మన దగ్గర నియ్యత్ అనేది తప్పిపోతుంది సోదరులారా. అంటే మనం చేస్తున్నామంటే చేస్తున్నాం, సంకల్పం అంటే ఒక జజ్బాతోని అల్లా నన్ను చూస్తున్నాడు భీతితో, తఖ్వాతో ఏ పనులు కూడా మనం చేయట్లేదు. ఇందులో రియాకారి చాలా జరుగుతుంది సోదరులారా. అతను అతను ఒక మేకకు వస్తున్నాడంటే అతనికన్నా పెద్ద మేక నేను కొయ్యాలి, అతను ఏదైనా జానవర్కి వస్తున్నాడు అతనికన్నా నేను ఎక్కువ జంతువుని నేను కొయ్యాలి.
నేను ఇంతమందికి పంచిపెట్టాలి, నేను ఇన్ని చెయ్యాలి. అదేవిధంగా ఖుర్బానీ ఏదైతే గోష్ ఉంటుందో మంచి మనం పెట్టుకొని ఏదైతే బొక్కలు, ఏదైతే పనికిరాని వస్తువులు ఇవి కూడా పంచుతున్నాడు సోదరులారా. దాంట్లో ఫ్రిడ్జ్లలో నెలకు సరిపడే మాంసాన్ని పెట్టుకొని స్టోరేజ్ చేసుకొని 6 నెలలు సంవత్సరం తింటున్నారు. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎంత సిగ్గుమాలిన పని అంటే సోదరులారా, మనం ఏదైతే ఆచరణ చేస్తున్నామో ఇతరులకు పంచాలి, మనం కూడా తినాలి సోదరులారా. ఏదైతే ఖుర్బానీ మాంసము కానీ ఇవి కావు, వాటి రక్తం కానీ వాటి మాంసాన్ని కానీ అల్లాకు చేరవు. ఖురాన్ సూర నంబర్ 22 ఆయత నంబర్ 37. అల్లాకు వాటి మాంసం కానీ వాటి రక్తం కానీ అల్లాకు చేరవు, కేవలం మీ భయభక్తులు మాత్రమే అల్లాకు చేరతాయి సోదరులారా. అంటే మనం చేసే భయభక్తులు, మన తక్కువ అల్లాకు చేరతాయి. వాటి మాంసం కానీ వాటి రక్తం కానీ వాటి కోసే విధానాలు కానీ ఇవి కావు అల్లాకు చేరాల్సింది, మీ భయభక్తులు మాత్రమే. సోదరులారా, ఎవరైతే ఖుర్బానీ ఇచ్చే శక్తి ఉండి కూడా ఎవరైతే ఖుర్బానీ ఇయ్యరో వారు మా ఈద్గాకు రావద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ఆచరణ, ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క కొడుకుకు ఏదైతే ఖుర్బానీ కొడుకుని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు సోదరులారా. దీని వెనుక ఎంతో కథ, ఎంతో హిస్టరీ ఉంది, ఎంతో పెయిన్ ఉంది, ఎంతో నేర్చుకోవాల్సి ఉంది సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం చరిత్ర నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి సోదరులారా. ఏదైతే ఈ జిల్హిజ్జలో మాసంలో మనము అరఫా రోజాని కానీ ఖుర్బానీ ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఖుర్బానీ ప్రాముఖ్యత కానీ తెలుసుకుంటూ దీని మీద ఆచరణ చేయాలి సోదరులారా. ఏదో ఇస్తున్నామంటే ఇస్తున్నాం కాదు సోదరులారా, దీన్ని ఖచ్చితంగా నియ్యత్ సాఫ్గా భయభీతితో మనం ఈ పనులు చేయాలి సోదరులారా. ఎప్పుడూ చేయాలి, ఏది చేయాలి, ప్రవక్త వారి సున్నతులను ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా మనం పాటించాలి సోదరులారా. ప్రవక్త వారు ఏ విధంగా బోధించారో ఆ విధంగా చేస్తేనే మనకు ప్రతిఫలం సోదరులారా. ఇంకెన్నాళ్ళు సోదరులారా మనం కొత్త పనులు యాడ్ చేసుకోవడం, బిదతులు యాడ్ చేసుకోవడం, ఇవి మనం ఖండించాలి సోదరులారా. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, ఏదైతే ఖుర్బానీ ఇచ్చే భాగ్యం మీకు నాకు అల్లా ప్రసాదించుగాక. ఇందులో రియాకారి ఏదైతే ఇతరులకు చూపాలని ప్రవర్తనతో మనం చేయొద్దు సోదరులారా. అల్లా మన అరఫా ఉపవాసాన్ని, ఖుర్బానీ ఇచ్చే భాగ్యాన్ని, ఖుర్బానీ కబూల్ చేసే భాగ్యాన్ని అల్లా మనకు ప్రసాదించుగాక. ఖుర్బానీ ఎంతోమంది ఇచ్చే భాగ్యం మీకు నాకు అల్లా ప్రసాదించుగాక. సోదరులారా, ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఖుర్బానీ ఏదైతే తీసిన ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని వైరల్ చేయకండి. దీన్ని వేరే వాళ్ళు తప్పుగా ఉపయోగించుకొని ముస్లింల మీద, ప్రతి ఒక్కరి మీద ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారుతుంది సోదరులారా. ఇవి కోసేవి జంతువులు, ఇవి కోసేటి ఫొటోస్, వీడియోస్ దయచేసి వీటిని హైలైట్ చేయకండి. దాన్ని వేరే విధంగా అపార్థం చేసుకొని ముస్లిం సమాజాన్ని ఈరోజు ఎంతో దెబ్బ కొట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అల్లా కారుణ్యం మనకు తలగాలంటే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఇస్లాం పద్ధతులు మనం పాటిస్తూ ఇతరులకు చెప్పే భాగ్యం మనకు అందరికీ అల్లా ప్రసాదించుగాక. వాఖిరు దానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.